హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, క్లియర్గా గమనించండి. ఈ వీడియోలో మనం 2 జిల్లాల్లో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ గురించి క్లియర్గా చూడబోతున్నాం. సో అది కూడా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం మెరిట్ ప్రకారంగానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక అర్హత ఉంటే ఈ రోజే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ యొక్క 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే 2 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనం చూడబోతున్నాం. సో ఇక్కడ 2 జిల్లాలకు సంబంధించి కూడా సేమ్ జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. అలాగే మొదటగా ఒక జిల్లా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. తర్వాత 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేషన్ మాత్రమే చెప్తాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో మొదటగా ఒక జిల్లాకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. మొదటగా చూసినట్లయితే ఈ జిల్లాలో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 1/7/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్ వరకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 52 ఇయర్స్ వరకు, ఎక్సర్విస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూస్తున్నట్లయితే ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయడం లేదు. కేవలం ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో మీకు ఉన్నటువంటి అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. రిమైనింగ్ 25%లో 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 50% మార్క్స్ వచ్చేసి మీరు ఇదివరకు గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ సర్వీస్కి వెయిటేజ్ ఇవ్వడం అయితే చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అలానే 2 నోటిఫికేషన్లో కూడా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మన యొక్క ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో 2 నోటిఫికేషన్ సంబంధించి కూడా మొదటి నోటిఫికేషన్లో వాకిన్ ఇంటర్వ్యూ డేట్ కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. 18/6/2020 ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అడ్రస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క నెంబర్కు మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వాకిన్ డేట్ వచ్చేసి 18/6/2020 అనమాట. జూన్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ అప్లికేషన్ ఫార్మాట్ ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ కూడా మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూకి. సో ఇక ఫైనల్గా చూసినట్టయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే లోకల్ అండ్ మరియు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలను మనం చూసినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనే ఉద్యోగాలని జనరల్ కోటాలో అలానే స్పెషలిస్ట్ కోటాలో కూడా భర్తీ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఈ ఉద్యోగాలు వచ్చేసి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లో 19 కార్యాలను భర్తీ చేస్తున్నారు. సో డిపార్ట్మెంట్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ కనుక చూసినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్కి వచ్చేసి 1,10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ సంబంధించి 61,960 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరు కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్కి సంబంధించి పీజీ డిగ్రీ లేదా డిఎన్బి లేదా డిప్లొమా ఇన్ పర్టికులర్ స్పెషాలిటీ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. అలానే ఈక్వెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థి కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటి సర్టిఫికేషన్ వచ్చేసి ఏపీ మెడికల్ కౌన్సిల్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ సంబంధించి ఎంబీబీఎస్ లేదా ఇట్స్ ఈక్వెంట్ క్వాలిఫికేషన్ అంటే అభ్యర్థులు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. వీరి సర్టిఫికేషన్ కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరి వీటన్నిటికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఇక వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇక చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి మొదటి నోటిఫికేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట.
సో పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి విజయనగరం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. సో పాత జిల్లా ప్రకారంగా విజయనగరం జిల్లా వాసులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్ అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసి ఒక ఉద్యోగం సంచే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్లో 11 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ల వారీగా వేకెన్సీస్ని, రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. వాటితో పాటుగా ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం లొకేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఈజీగా మనం ఎక్కడైతే జాబ్ చేయాలనుకుంటున్నామో అక్కడ వేకెంట్ ఉంటే అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా సేమ్గానే మెన్షన్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో మనం వాకింగ్ డేట్ గురించి అలాగే వెన్యూ గురించి క్లియర్గా చూడాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో వాకింగ్ డేట్ వచ్చేసి 17/6/2026 మెన్షన్ చేశారనమాట. జూన్ 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ వాకింగ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అడ్రస్ వచ్చేసి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యొక్క ఉద్యోగాల కోసం ఎన్యూగా మెన్షన్ చేశారు. వీరికి సంబంధించి ల్యాండ్లైన్ నెంబరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. సో వీటికి మీరు కాంటాక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా ఈ వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అలాగే మనం వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకొని మనం వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే స్పెసిఫైడ్ ఫార్మాట్ మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన ఫిల్ చేసి డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్ ఫార్మాట్కి అటాచ్ చేసి మనం వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2 నోటిఫికేషన్స్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే 2 నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ని అలాగే అప్లికేషన్ ఫార్మ్స్ పీడిఎఫ్స్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్స్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కొంత కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో 2 నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ క్వశ్చన్స్ ఆన్సర్స్తో పాటుగా ఇంకా ఈ ఉద్యోగాలు చేరితే ఉన్నటువంటి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్తో పాటుగా అన్ని పాయింట్స్ కూడా కవర్ చేస్తూ మన వెబ్సైట్లో పాయింట్స్ రాయడం అయితే జరిగింది. సో 2 నోటిఫికేషన్స్ గురించి కూడా సపరేట్గా ఇన్ఫర్మేషన్ అయితే రాశాను. ఒకసారి క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి అక్కడే మనకి అప్లికేషన్ ఫార్మాట్ పీడిఎఫ్స్ అలానే అప్లికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడే డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అప్లై చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.